ఇది ఏంటంటే మామూలుగా మళ్ళీ ఒకటి అనమాట ఓన్లీ శనగపిండిలోని ఇదేమో తినేసేవాడు అంటారు అదనమాట. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా వేస్తున్నా అనమాట పకోడీ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆరబెట్టేసి కొంచెం అంటే లోపల చేస్తాను, కానీ దాంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ నేను పిండి కార్న్ఫ్లవర్ మాత్రం కలిపనమాట. శనగపిండి అంటూ ఏం కలుపుకోకుండా ఇప్పుడు ఏంటంటే శనగపిండిలో ఒక గుప్పుడు మాత్రం పిండి కలుద్దాం అనమాట ఇంకొకటికి. ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్, ఇది కట్టేస్తున్నాను. ఫ్రై అయిపోయినాయి అనమాట, ఆరిపోయినాయి ఫ్రెండ్స్. శనగపిండి తీసుకుంటున్నా చూడండి. రెండు గుప్పలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఇందులో ఈ పల్లి పప్పులు వేసుకుంటాం. ఈ పిండి కూడా ఒక 2 గుప్పులు చేసుకుంటున్నాను. అంటే బయట నుంచి తెప్పించింది అనమాట పిండి కూడా. ఇందులో వాటర్ ఒకటిను సాల్ట్ ఒకటి కలుపుకోవాలి. ఇవ్వండి సాల్ట్ చేత్తోనే తీసుకొని కలుపుకుంటున్నాను అనమాట. వేసుకుని ఈ విధంగా కలుపుకుంటున్నాను. కూడా పోసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి సరిపడిన వాటర్ అనమాట. అంటే మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ ఇది వామును జీలకర్ర పౌడరు సాల్ట్. ఇట్లా ఏంటంటే జీలకర్ర పౌడర్ కూడా కలుపుతున్నాను. వాము కూడా వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. నేను ముందు వేయాల, తర్వాత వేస్తున్నాయన్నీ. ఇవన్నీ వేసేసి ఇప్పుడు కలుపుకోవాలి. ఉప్పు సరిపోతే సరే, లేదంటే మళ్ళీ కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చాలా పోతే ఇప్పుడు నేను వాము జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసాను కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఈ విధంగా వేసి ఒక 10 నిమిషాలు నేను నానబెడుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ అది కాగిందా లేదని చూసానమాట ఫ్రెండ్స్. ఇది చూడండి కాగింది. అది ఇప్పుడు ఇలా తీసుకుని ఏంటంటే ఆనియన్స్ కానీ కరివేపాకు కానీ ఇవేమీ కూడా వేయట్లేదు అనమాట ఫ్రెండ్స్. నేను వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి
ఫస్ట్ ఆయిల్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది అన్నమాట ఫ్రెండ్స్. అందువలన ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఇట్లా గోల్డెన్ కలర్లో రావాలన్నమాట. ఫస్ట్ ట్రిప్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఇది ఫ్రై అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే గోల్డెన్ కలర్ వచ్చేసింది అన్నమాట ఫ్రెండ్స్. ఇది తీసేస్తున్నాం. వేసుకుగా వంట కలుపుకొని వేసుకోవాలన్నమాట. అంటే డాక్టర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మా పక్కన వంట చేయగలుగుతుంది. ఇట్లా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి అయిపోయినాయి అన్నమాట. ఫ్రై అయిపోయినాయి. తీసేస్తాం చూడండి. వేస్తున్నా ఫ్రెండ్స్. నేను చూడండి అంటే వాటర్ కలుగుతుంది. ఈ విధంగా వేసుకుంటాం. వెయిట్ చాలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ట్యాబ్ అందువలన అయిపోయిందా ఫ్రెండ్స్. ఏంటంటే ఇది పకోడీ అనమాట ఫ్రెండ్స్. ఏంటంటే ఇది శనగపిండితో చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. నేను ఓన్లీ శనగపిండి ఒక 2 గుప్పులు మాత్రం ఏంటంటే ఫ్రెండ్స్ ఇది బీపీని అనమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఏంటంటే తగినంత సాల్ట్ ఒకటి కావాలి, జీలకర్ర కొంచెం. నేనేం చేసినట్టు జీలకర్ర పౌడర్ వేసాను, వాము కొంచెం వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకొని వాటర్తో కలిపేసుకోవాలి. ముందు ఏంటంటే ఫ్రెండ్స్ ఇది పల్లీలు ఉన్నాయి కదా, వాటిని ఫ్రై చేసేసి దీంట్లో కలిపేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది నేను శనగపిండిలో కలిపేసి ఈ విధంగా వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాగా ఎక్కువ వచ్చిందనమాట. తీసేస్తా. లాస్ట్ బాయ్ అన్నమాట.
కట్టేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇది. ఇది కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట, గట్టి పకోడీ అనమాట ఫ్రెండ్స్ ఇది.